హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్స్. సో, ఈరోజు అమెజాన్ నుంచి ఇంకొక కొత్త రోల్‌కైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ టైమ్ మన ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఇది సెపో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో, ఈరోజు మళ్ళీ అదే రోల్‌కైతే సేమ్ హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, రోల్ డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇది. నెక్స్ట్ హైరింగ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ రోల్ హైరింగ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ జాబ్ పొజిషన్ వచ్చేసి సెపో టీమ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆపరేషన్స్. నెక్స్ట్ దీనికి సాలరీ వచ్చేసి 2,50,000 నుంచెల్లి 3,00,000 పర్ యానం ఉంటుంది. దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 నుంచెల్లి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళనేది ఎలిజిబుల్. దీనికి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏందంటే మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ వచ్చేసి జాబ్ రోల్. నెక్స్ట్ ఇది ఒక 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. అమెజాన్‌లో 6 మంత్స్ కాంట్రాక్ట్ రోల్ అనేది దీనికి హైర్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ 6 మంత్స్ మన బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ మనది పర్మనెంట్ చేయాలా అనేది, లేకపోతే మన కాంట్రాక్ట్ ఎండ్ చేయాలా అనేది చూస్తారు వాళ్ళు. సో, ఏదైతే 6 మంత్స్ ఉందో మనం పర్ఫార్మెన్స్ అనేది మంచిగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రోల్ గురించి వచ్చేసి ద మిషన్ ఆఫ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రొటెక్షన్ ఆపరేషన్ ఈస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ ఆల్ కస్టమర్స్ అండ్ పార్ట్నర్స్, బయర్స్, వెండర్స్, సెల్లర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ రియాలిటీ అండ్ పర్సెప్షన్. సో, ఇదంతా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏం లేదండి. సో, కస్టమర్స్‌కి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే అమెజాన్‌లో ఉన్న సెల్లర్స్‌కి, వెండర్స్‌కి ఏం ప్రాబ్లమ్ రాకుండా, ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగకుండా, సో, ఈ ఆపరేషన్ టీమ్ వాళ్ళనే చూడాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి కూడా పర్ఫెక్ట్ ఒక ఎస్ఓపీ అండ్ కొన్ని టూల్స్ అనేది ఇచ్చి, సో, దాని మీద వర్క్ చేపిస్తారు. నెక్స్ట్ సెల్లర్ పార్ట్నర్ రిస్క్ ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిస్క్. సో, ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిస్క్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి సో, ఈ సెల్లింగ్ పార్ట్నర్, ఇన్వెస్టిగేటర్ అసోసియేట్ అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికి కూడా ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓవరాల్ కంట్రిబ్యూషన్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. సో, మన ప్రొడక్టివిటీ అనేది, క్వాలిటీ అనేది చెక్ చేస్తారు. మనం ఎంత ప్రొడక్టివ్‌గా ఉన్నాం కంపెనీకి, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ మీట్ అవుతున్నామా లేవా అని అన్నీ చెక్ చేస్తారు. సో, మీరు క్లియర్‌గా ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ ఒకసారి చదవండి. మీకు ఈ రోల్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది 0-1 ఇయర్. ఫ్రెషర్స్ అనేవి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డాటా. నెక్స్ట్ నెక్స్ట్ అడిషనల్ ఇవన్నీ చూడండి ఒకసారి, మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి షిఫ్ట్ వచ్చేసి 27/2 షిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ 3, 4 మంత్స్‌కి మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఆఫ్స్ అనేది 1 వీక్‌కి మనం 5 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ అనేది కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేది ఉంటుంది. సో, ఇది కూడా ఎవ్రీ 3, 4 మంత్స్‌కి మనకి వీక్ ఆఫ్ అనేది షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో, మెయిన్‌గా ఈ జాబ్ రోల్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్. సో, ఈ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా సో, ఈ జాబ్ రోల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ రోల్ కాబట్టి ఈ ప్లేస్‌లో ఎక్కడున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఈ జాబ్ రోల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అలాగే ఆహ్, దీని గురించి ఎగ్జామ్ గురించి కూడా ఏమైనా వీడియో కావాలంటే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కింద కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మెన్షన్ చేసినా మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ జాబ్ రోల్‌కి ఎలా అప్లై అవ్వడో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ జాబ్ ఎలా దీని అప్లై లింక్ అనేది కూడా మన ఛానెల్ డిస్క్రిప్షన్‌లో పెట్టినా మీరు అక్కడి నుంచెళ్ళి డైరెక్ట్‌గా జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. సో, ముందుగా ఈ జాబ్ ఎలా అప్లై చేయాలో చెక్ చేద్దాం. సో, నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఐయామ్ నాట్ ద రోబోట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి సేమ్ మన అప్లికేషన్ హైర్ ప్రో పోర్టల్‌లో ఎలా ఉంటుందో సేమ్ అక్కడికెళ్తుంది. సో, ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ సెపో L2 హైదరాబాద్ 2024 రోల్ 2024. సో, ఇది వచ్చేసి జాబ్ రోల్. సో, మనకు నార్మల్‌గా ఇది చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇక్కడ జాబ్ ఎలా ఫైండ్ చేసినామో అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇయ్యాల్సి ఉంటుంది. సిటిజన్‌షిప్, నెక్స్ట్ డిజబిలిటీ ఉంటే యెస్ ఆర్ నో క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన పర్మనెంట్ అడ్రెస్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి సో, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకొని సో, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైపు, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఏదంటే మనకి బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన షిఫ్ట్స్ ప్రకారం మనం అన్నిటికి యాక్సెప్ట్ చేస్తున్నామా అనేది ఇక్కడ యెస్ ఆర్ నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఎంఎస్ ఎక్సెల్ మీద ఉంటే సో, బెటర్.
నెక్స్ట్ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం అమెజాన్‌లో ప్రీవియస్ ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఫోటో దిగాల్సి ఉంటుంది. తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే జాబ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే మనం ఒక జాబ్ రోల్‌కి ఎలిజిబుల్ ఉంటే మనకి ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది. సో, ఎగ్జామ్ రాయండి. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.